హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఫ్రాక్షన్ గురించి డిస్కస్ చేసాము. ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. అయితే మిక్స్డ్ ఫ్రాక్షన్ని పిక్చర్ రూపంలో చూపించమని అడిగాను. కొంతమంది తప్పులు చేశారు. ఏమిటో చూద్దాం. అది కొంతమందికి కన్వర్షన్ రాలేదు. సపోజ్ 3/1/4 దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయమంటే మరి ఏం చేస్తారో తెలీదు. ఇది ఎలా చేస్తారంటే 4 3s are 12 అంటే 4 into 3 వచ్చిన దానికి ఏం చేయాలి, ఈ 1 యాడ్ చేయాలి, డివైడెడ్ బై ఈ డినామినేటర్ వేసుకుంటాం. ఎంత వస్తుంది ఇప్పుడు? 4 3s are 12, 12 plus 1 is 13. అది 3/1/4. దిస్ ఈజ్ ఎ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయమంటే తప్పు చేశారు. ఏం చేయాలి? ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. 4 3s are 12, 12 plus 1 ఇలా రాసుకోవాలి. దిస్ ఈజ్ ఈక్వల్ టు 13/4. 13/4 ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఈ విధంగా కన్వర్ట్ చేస్తారు. మరి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. అది ఎలా చేస్తారు? 13/4 ఈక్వల్ టు ఈ 13 4తో డివైడ్ చేయాలి. ఎలా డివైడ్ చేస్తాం? 4 3s are 12, 3/1/4 రాసుకోవాలి. 3 కోషెంట్ అవుతుంది. ఈ రిమైండర్ ఏమో న్యూమరేటర్గా తీసుకుంటాం, ఇది డినామినేటర్లో వెళ్తుంది. అంటే 3/1/4. ఓకే, ఇంకా కావాలంటే ఏం చేసి మనం ఈ 4 టేబుల్ చదివితే మనకి 13 ఎక్కడ వస్తుందో చూద్దాం. 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12. 4 చేసుకుంటే ఏమైంది? 16. 13 దాటిపోయింది. సో ఇది తీసుకోవాలి. తీసుకుంటే కోషెంట్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో 3 వేసుకుంటాం. ఓకే, 4 3s are 12. ఈ 13కి 12 డివైడ్ చేయడం అయిపోయింది. మిగిలిన రిమైండర్ 1. ఆ 1 ఏమో ఇక్కడ వేసుకుంటాం /4. ఇలా చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఓకే, ఇది డిఫికల్ట్ ఏం కాదు, ఈజీయే, కాబట్టి ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్ చూద్దాం. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏం చెప్పాను? దోస్ ఫ్రాక్షన్స్ ఫర్ హోజ్ డినామినేటర్స్ ఆర్ ఈక్వల్. అంటే 7/10 ప్లస్ 2/10 like 10. These two are like fractions. Like fractions ఎలా అయ్యాయి? Denominators are equal. For these two, denominators are equal. Therefore, these are like fractions. వీటిని యాడ్ చేయాలి. ఎడిషన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్ అంటే వెరీ చాలా ఈజీ. ఫస్ట్ యాడ్ ద న్యూమరేటర్స్ 7 plus 2 divided by, take the same denominator 10. This is equal to 9/10. ఇది ఎడిషన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్. ఎప్పుడైనా ఫ్రాక్షన్స్ ఎడిషన్ కావాలనుకున్నప్పుడు యూ హ్యావ్ టు చెక్ వెదర్ దే ఆర్ లైక్ ఫ్రాక్షన్స్ ఆర్ నాట్. లైక్ ఫ్రాక్షన్స్ కాకపోతే ఏం చేయాలి? యూ హ్యావ్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్. ఓకే, ఒక 3 ఎగ్జాంపుల్ ఇస్తాను, కన్వర్ట్ చేసేద్దాం. రైట్, 8/25 plus 7/25, 9/31, 8/31, 7/100, 3/100. వీటిని చాలా ఫాస్ట్గా చేయొచ్చు, వెరీ ఈజీ. ఏం చేయాలి? యాడ్ ద న్యూమరేటర్స్ ఫస్ట్. 8 plus 7 that is 15 divided by 25. 9 plus 8
17 divided by 31. 7 plus 3 10 divided by 100. ఇప్పుడు కూడా ఫ్రాక్షన్ ఎప్పుడు కూడా స్మాలెస్ట్ టర్మ్స్లో చూపించాలి. న్యూమరేటర్కి డినామినేటర్కి ఏదైనా కామన్ ఫ్యాక్టర్ ఉంటే యూ హ్యావ్ టు క్యాన్సిల్ ఇట్ ఫస్ట్. 10 ones are 10, 10 tens are 100. So 1/10. Okay. This is the addition of like fractions. Now let us see how we can add unlike fractions. Unlike fractions is the ఎలా యాడ్ చేస్తారు అది చూద్దాం. ఓకే, రైట్. 5/16 ప్లస్ 16 చిన్న వాల్యూ తీసుకున్నాం. స్మాలెస్ట్ ఫ్రాక్షన్ తీసుకున్నాం. లెట్ us take 7. 5/7 ప్లస్ 3/4. ఇవి these two are unlike fractions because the denominators are unequal. Here the denominator is 7, here the denominator is 4. Denominators different గా ఉన్నాయి కాబట్టి these are unlike fractions. ఈ unlike fractions యాడ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ you have to convert them into like fractions. ఎలా చేయొచ్చు చూద్దాం. 5/7 ప్లస్ 3/4 ఇది కదా, ఈ రెండింటిని యాడ్ చేయాలి కదా. సో ఈ డినామినేటర్ తోటి ఈ రెండింటిని న్యూమినేటర్ని డినామినేటర్ని ఈ 4తో మల్టిప్లై చేద్దాం. ఎంత వస్తుంది ఇప్పుడు? 4/4. ఈ 7 తోటి వీళ్ళిద్దరిని మల్టిప్లై చేద్దాం ఇంటూ 7/7. ఎంత వస్తుంది ఇప్పుడు చూడండి. 5 4s are 20, 7 4s are 28, 3 7s are 21, 4 7s are 28. ఏమైంది ఇప్పుడు? these two are like fractions. న్యూమరేటర్ డినామినేటర్ 28 వచ్చింది, ఇక్కడ డినామినేటర్ 28 వచ్చింది. మళ్ళీ యూ కెన్ యాడ్ దీస్ టూ. ఇందాక చెప్పిన ప్రాసెస్ ఉంది కదా, లైక్ ఎడిషన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్. అంటే ఏం చేయాలి? ఫస్ట్ యాడ్ దీస్ టూ. 20 plus 21 that is 41 divided by 28. అది అంటే అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చి యాడ్ చేయమంటే యూ హ్యావ్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్ అండ్ దెన్ యాడ్. మీకు షార్ట్ కట్ ఫార్ములా చెప్తాను. అంటే a/c ప్లస్ b/c, a/c ప్లస్ b/c ఈ రెండు కూడా దీస్ టూ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. ఇక్కడ డినామినేటర్ సి ఉంది, ఇక్కడ డినామినేటర్ సి ఉంది. ఈ రెండు యాడ్ చేయమంటే ఏం చేయాలి? a ప్లస్ b/c ఆన్సర్. a/c ప్లస్ b/c అది దేనికి ఈక్వల్ అవుతుంది? a ప్లస్ b/c. ఓకే, ఇది లైక్ ఫ్రాక్షన్స్ కోసం. అదే అన్లైక్ ఫ్రాక్షన్ ఇచ్చామనుకోండి, దాని ఫార్మ్ ఏంటి? a/b ప్లస్ c/d. ఇవి ఎలాంటి ఫ్రాక్షన్స్ ఇవి? a/b, c/d. These two are unlike fractions because here the denominator is b and here is d. They are different. So addition of these two అంటే ఏం చేయాలి? ఫస్ట్ you multiply these two. Cross multiplication. First you multiply a and d, ad plus, and then multiply c and b, that is bc, divided by b into d, bd. ఇలా ఫార్ములా గుర్తుంచుకుంటే అన్లైక్ ఫ్రాక్షన్స్ ఈజీగా మీరే యాడ్ చేయొచ్చు. ఓకే, ఎలా దీని మీద మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. 2/5 ప్లస్ 6/7 ట్రై చేయండి.
Second question, 4 by 9, 9 by 10. Third question, 10 by 13 plus 12 by 5. 6 by 13 plus 10 by 11. Question number 5. 10 by 13 plus 13 by 14. నేను ఒకటి సాల్వ్ చేస్తాను, మిగతా మీరు చేయండి. ఓకే, 2 by 5 plus 5 by 6, 6 by 7. 2 by 5 plus 6 by 7. ఇది these two are unlike fractions. యాడ్ చేయమంటే ఏం చేయాలి? ఫస్ట్ యూ మల్టిప్లై 7 and 2 and 7. 2 7s are 14. Plus, and then multiply these two, 6 and 5. 6 5s are 30. Divided by 5 7s are 35. 5 7s are 35. Now this is equal to 44 by 35. ఇది అడిషన్ ఆఫ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. ఈ సమ్స్ మీరు చేయాలి, మీరు ట్రై చేయండి. ఓకే, ఇవే కాకుండా మీరు సొంతంగా మరికొన్ని ఫ్రాక్షన్స్, మరికొన్ని సమ్స్ వేసుకుని ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఎలాంటి నెంబర్ ఇచ్చినా, ఎంత పెద్ద బిగ్గెస్ట్ నెంబర్ ఇచ్చినా యూ హ్యావ్ టు సాల్వ్ ఇట్, యూ హ్యావ్ టు డూ ఇట్. ఓకే, ఇది అడిషన్ ఆఫ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ ఏం చేద్దామంటే సబ్ట్రాక్షన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్, సబ్ట్రాక్షన్ ఆఫ్ అన్లైక్ ఫ్రాక్షన్స్ చూద్దాం. నోట్ చేశారు కదా? సబ్ట్రాక్షన్కి ఏమీ లేదు, ఈ ఫార్ములా నోట్ చేసుకోండి. రైట్, a by c minus b by c. a by c minus b by c అంటే ఈ రెండు లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి సబ్ట్రాక్షన్ ఈజీగా చేయొచ్చు మనం. అంటే ఎంత వస్తుంది? న్యూమరేటర్స్ని ముందు సబ్ట్రాక్ట్ చేసేయాలి. ఓకే, a మైనస్ b ఎంత వస్తుందో అది న్యూమరేటర్లో వేసుకోవాలి, డివైడెడ్ బై c, అంతే. ఓకే, చాలామంది తప్పులు చేస్తారు. ఎలా చేస్తారంటే 2 by 4 by 7 minus 1 by 3 అన్నాం అనుకోండి. చాలా మంది తప్పులు ఎలా చేస్తారు తెలుసా? 4 minus 1 3 వేసేసి, 7 minus 3 4 వేసేసి ఇలా సబ్ట్రాక్షన్ చేస్తూ ఉంటారు. కానీ దిస్ ఈజ్ రాంగ్. ఓకే, 7th క్లాస్లో ఉండగానే ఇవన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నెక్స్ట్, దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. Three by 4 minus 1 by 2. 3 by 4 minus 1 by 2 ఎంత అవుతుంది? ఫస్ట్ లైక్ ఫ్రాక్షన్ ఉన్నాయి కదా, 3 by 4 minus 1 by 4 లైక్ ఫ్రాక్షన్స్ కాదా చెక్ చేయాలి. ఇది లైక్ ఫ్రాక్షన్స్, సబ్ట్రాక్షన్ ఈజ్ వెరీ సింపుల్. ఏం చేయాలి? యూ జస్ట్ ఫైండ్ 3 minus 1 డివైడెడ్ బై 4 ఎంత వస్తుంది? 2 by 4. 2 by 4 ఎలా ఉంచకూడదు, యూ హ్యావ్ టు మేక్ ఇట్ స్మాలెస్ట్. అంటే ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ కామన్ ఫ్యాక్టర్స్ ఏమంటే క్యాన్సిల్ చేసేయాలి. 2 1s are 2, 2 2s are 4. This is 1 by 2. ఓకే, మరొక సమ్ చెప్తాను చేయండి. 25 by 31 minus 15 by 31. Question number 3.
400 by 621 minus 350 by 621. ఓకే, ఈ సాల్వ్ చేద్దాం. ఈ రెండు లైక్ ఫ్రాక్షన్స్ బికాస్ డినామినేటర్స్ ఆర్ ఈక్వల్. నౌ డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ అంటే ఏం చేయాలి? 25 minus 15 divided by, you take denominator once, 31. 25 minus 15 equal to, this is 10 divided by 31. 10 divided by 31. Next, ఈ సమ్ చూద్దాం. ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పర్లేదు. 400 minus 350 divided by 621. 621 ఎంత అవుతుంది? 400 minus 350, that is equal to 50 by 621. 50 by 621. This is the subtraction of like fractions. One fraction to other fraction when they are like fractions. Next, మీకు హోంవర్క్ ఇస్తాను, చేయండి. ఓకే, నోట్ చేసుకోండి. Ten by 13 minus 8 by 13. Fifth question. 17 by 31 minus 15 by 31. Sixth question. 100 by 101 minus 75 by 101. 150 by 215 కాదు, 217 వేసుకో, మైనస్ 100 by 217. Hundred by 101 by 150 minus 51 by 150. Do it. ఇవి హోంవర్క్ సమ్స్, మీరు ట్రై చేయండి. లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు సబ్ట్రాక్షన్ ఎలా చేస్తారు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ we go to unlike fractions. Okay, if the given fractions are unlike, then how we can find their difference? Example 1. 7 by 3 minus 1 by 4. 7 by 3 minus 1 by 4. ఇవి unlike fractions. Unlike fractions అయితే ఏం చేయాలి? We convert them into like fractions. ఎలా కన్వర్ట్ చేయొచ్చు చూద్దాం. 7 by 3 minus 1 by 4. 7 by 3 minus 1 by 4. ఇది మనం చేయాలి. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ 4 తోటి ఇద్దరిని మల్టిప్లై చేయండి. న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా దీంతో మల్టిప్లై చేయాలి. ఎంత వస్తుంది ఇప్పుడు? ఇంటూ 4 by 4. ఇది ఎంత వస్తుంది? ఈ 1 by 4ని ఈ 3తో మల్టిప్లై చేయాలి. ఇంటూ 3 by 3. ఇంటూ 3 by 3. 7 4s are 28. 3 4s are 12 minus 1 3s are 3 by 4 3s are 12. Now they became like fractions. I think you know how to find the difference of two like fractions. ఎలా?
28 minus 3 by 12. 28 minus 3 is 25 by 12. 25 divided by 12. ఇది ఇలా చేయాలి. డిఫరెన్స్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్ అంటే ఇలా మనం చేయాలి. ఓకే, ఇప్పుడు మీకు ఎడిషన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్, ఎడిషన్ ఆఫ్ అన్లైక్ ఫ్రాక్షన్స్, అలాగే ఫైండింగ్ ది డిఫరెన్స్ ఆఫ్ టూ అన్లైక్ ఫ్రాక్షన్స్ అండ్ టూ లైక్ ఫ్రాక్షన్స్ చెప్పాం కదా. వీటి మీద సమ్స్ ఇస్తాను, చేయండి. సెకండ్ సమ్ 4 by 7 minus 7 by 5 ఎంత వస్తుంది చేయండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3 8 by 9 minus 1 by 3. Question number 4 9 by 13 minus 2 by 4. 2 by 4 at bound 2 by 5. Fifth question 8 by 15 minus 1 by 2. ఈ సమ్స్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ homework for you. ఇచ్చేసి కమ్ ఆన్ మండే టు ద క్లాస్. ఓకే, బాయ్.